నాలు లేవు, మేము అందరూ బాగుండాలని కోరుకుంటాము. సో మనుషుల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలండి చెప్పండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది పాజిటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని కూడా నెగిటివ్ కిందకి కన్వర్ట్ చేసే వాళ్ళు ఉన్నన్ని రోజులు పక్క పర్సన్ ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్తారు. ఎందుకంటే ఆ థర్డ్ పర్సన్తో మనకున్న ర్యాపో ఏంటనేది మనకి ఆ పర్సన్కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే మిడిల్ పర్సన్ ఎవరైతే ఉంటారో, మనం ఎవరితో అయితే డిస్కషన్ చేస్తామో వాళ్ళు ఇద్దరికి ఫ్రెండ్లీగానే ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు వాళ్ళని మనము గెస్ కూడా చేయలేము మన గురించి వీళ్ళు ఇలా చెప్తారా అని. సో అలాంటి పర్సన్లు ఇద్దరి మెంటాలిటీ తెలిసిన ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా నెగిటివ్గా కన్వర్ట్ చేసి చెప్పడం వల్ల వాళ్ళకి ఏం లాభం ఉంటుంది అనేది నా క్వశ్చన్. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం తప్పనిసరి సిచ్యువేషన్, ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు, ఇంకా మనం ఏం మాట్లాడినా వాళ్ళతోనే మాట్లాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతోనే మాట్లాడుకుంటాం కదండి. ఇట్లా ఇప్పుడు ఇంట్లో కానీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ మన ముగ్గురమే ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఫోర్త్ పర్సన్ అంటే మన గ్యాంగ్ని వదిలేసుకొని ఇంకా బయట వ్యక్తులు అయితే మనం ఇన్వాల్వ్ చేసుకోము, రైట్? అలాగే ఫ్యామిలీలో కూడా నలుగురం ఉన్నాం అనుకోండి, ఆ నలుగురిని కాదని చెప్పి బయట నుంచి ఒక ఫిఫ్త్ పర్సన్ని మనం ఎంటర్ చేసామనుకోండి, అది ఎలా ఉంటుంది? సో ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం